హాయ్, హలో ఎవ్రీవన్. మై నేమ్ ఈజ్ రాధిక. ఇవాళ నేను కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ సాలిడ్ స్టేట్లో హౌ టు ఫైండ్ అవుట్ ద క్రిస్టల్ స్ట్రక్చర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? టు ఫైండ్ అవుట్ ద క్రిస్టల్ స్ట్రక్చర్ వీ యూజ్ ఎక్స్రేస్ యూజ్ చేసి క్రిస్టల్ స్ట్రక్చర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే బికాస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10⁻⁻10 meters. సో యాటమ్ యొక్క డయామీటర్ ఆల్సో 2 × 10⁻⁻10 meters. సో బోత్ దీస్ ఆర్ ఇన్ కంపారబుల్ రేంజ్. అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూడాలి అంటే కంపల్సరీగా దాని యొక్క వేవ్ లెంత్ ఆ యాటమ్ యొక్క డయామీటర్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నప్పుడే మనం చూడగలం. కాబట్టి ఎక్స్రేస్ యాటమ్స్ యొక్క డయామీటర్ రెండు ఎలా ఉంటాయంటే దాదాపు ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి మనం ఎక్స్రేస్ని ఉపయోగించి క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో జనరల్గా మనం ఏదైనా సాలిడ్ తీసుకుని ఆ సాలిడ్ గుండా సపోజ్ వి టేక్ NaCl క్రిస్టల్. NaCl క్రిస్టల్లో NaCl అయాన్స్ ఉంటాయి, Na+Cl- అయాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఎక్స్రేస్ పంపించామో ఆ ఎక్స్రేస్ ఈ యాటమ్స్ని టచ్ అయ్యి ఏమవుతాయి అంటే డైఫ్రాక్ట్ అవుతాయి. ఆ అని మనకి ఎలా తెలుస్తుందంటే దాని వెనకాల ఒక ఫోటోగ్రాఫిక్ ఫిలిం మీద పెడితే దానికి మీద మనకి స్పాట్స్ ఏర్పడతాయి. అంటే ఎప్పుడైతే లైట్ వెళ్ళేటువంటి వేకి అబ్స్ట్రాకిల్ వచ్చిందో వెంటనే లైట్ ఏమవుతుందంటే స్కాటర్ అవుతుంది. ఆ స్కాటర్ అయ్యి మనం ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద అబ్జర్వ్ చేసినప్పుడు మనకి డార్క్ స్పాట్స్ లైట్నింగ్ స్పాట్స్ అబ్జర్వ్ అవుతాయి. సో అంటే ఇప్పుడు మనకి సోర్స్ నుంచి జనరేట్ అయ్యేటువంటి ఎక్స్రేస్ అనేది ఆ 2 ఎక్స్రేస్ దీని ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు ఎటువంటి ఆబ్జెక్ట్స్ అంటే ఆ ఆబ్జెక్ట్స్ మధ్య స్పేసింగ్ ఎలా ఉండాలి అంటే ఆ లైన్స్ మధ్య స్పేసింగ్ ఎలా ఉండాలి అంటే కంపారబుల్ విత్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఎక్స్రేస్కి సమానమైనప్పుడు మాత్రమే మనం దీన్ని అబ్జర్వ్ చేస్తాం. సో సోర్స్ నుంచి జనరేట్ అయినటువంటి 2 waves ఆర్ ఇన్ ద సేమ్ ఫేజ్ మీన్ క్రస్ట్ టు క్రస్ట్, ట్రఫ్ టు ట్రఫ్ మీట్ అయితే ఆ రిజల్టెంట్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఏమవుతుంది అంటే పెరుగుతుంది. దీన్ని ఏమంటారు అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటారు. క్రస్ట్ టు ట్రఫ్ మీట్ అయితే ఇది క్రస్ట్ టు ట్రఫ్ మీట్ అయితే రిజల్టెంట్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ అనేది డిమినిష్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటారు. సో దీన్ని ఉపయోగించి ఎక్స్రేస్ని ఉపయోగించి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద క్రిస్టల్ స్ట్రక్చర్. దీన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేశారంటే బ్రాక్స్ అనేటువంటి సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశాడు. దిస్ ఈజ్ కాల్డ్ బ్రాక్స్ ఈక్వేషన్. సో బ్రాక్స్ ఈక్వేషన్ ఉపయోగించి మన క్రిస్టల్ స్ట్రక్చర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. టు అబ్జర్వ్ ద డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఇన్ క్రిస్టల్స్ బ్రాక్స్ గివెన్ ఈక్వేషన్ కాల్డ్ బ్రాక్స్ ఈక్వేషన్. చూడండి దీంట్లో ఇది క్రిస్టల్ స్ట్రక్చర్. దీంట్లో క్రిస్టల్ స్ట్రక్చర్లో ఫస్ట్ ప్లేన్, సెకండ్ ప్లేన్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ ప్లేన్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేన్స్ ఈజ్ D. D is the distance between the planes. So X-rays pass చేసాం మనం. First X-ray is incident at point A on the first plane and second X-ray is incident at point B on second plane. First X-ray ఎక్కడ పడింది? at point A. Second X-ray at point D and the incident at that point and they undergo రిఫ్లెక్షన్. పడి ఏమైనా రిఫ్లెక్షన్ జరిగింది. సో ఫస్ట్ ఎక్స్రే కంటే సెకండ్ ఎక్స్రే ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో ఫస్ట్ ఎక్స్రే కంటే సెకండ్ ఎక్స్రే ఎంత ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే ఇదిగోండి ఒకసారి నేను ఇక్కడ హ్యాండ్ మూసాను చూడండి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ సేమ్, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ సేమ్. సో ఈ హ్యాండ్ మూసినటువంటి దూరమే సెకండ్ ఎక్స్రే ఫస్ట్ ఎక్స్రే కంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేసింది. దట్ ఈస్ హ్యాండ్ మూసిన దూరం ఏంటంటే BC + BD. Then the 2 waves are in constructive interference. అంటే these 2 X-rays are in constructive interference. Then path difference means ఏంటంటే సెకండ్ ఎక్స్రే ఫస్ట్ ఎక్స్రే కంటే ఎంత ఎక్కువ దూరం ట్రావెల్ చేసింది అన్నది దేనికి సమానం అవుతుంది అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఇట్స్ వేవ్ లెంత్ L-కి సమానం అవుతుంది. సో అంటే ఇప్పుడు మనం BC + BD దట్ మీన్స్ పాత్ డిఫరెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఈ డయాగ్రామ్ యూజ్ చేసుకోండి. ఈ డయాగ్రామ్ మనకి 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి.
ఏంటంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి, ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి sin theta is equal to opposite side by hypothesis. Opposite side into theta ki BC by AB. We know that BC is equal to AB sin theta. AB అంటే ఏమనుకున్నాం, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేన్స్ ఎంత తీసుకున్నాం, D. సో D sin theta. And next from triangle ABD sin theta is equal to BD by AB. So BD is equal to AB sin theta, that is equal to D sin theta. So BC value BD value ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే D sin theta plus D sin theta is equal to n lambda, that is 2D sin theta is equal to n lambda. This is called Braggs equation. Braggs equation ఉపయోగించి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇంటర్ప్లేనర్ డిస్టెన్స్ D ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ మనకు వాల్యూస్ తెలిసి ఉండాలి. ఏ వాల్యూస్ తెలిసి ఉండాలి, థీటా వాల్యూ తెలియాలి, అలాగే ల్యాండా వాల్యూ తెలియాలి. ల్యాండా అంటే వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రే యూజ్డ్. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ రిఫ్లెక్షన్, అండ్ డి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ప్లేన్స్, theta is equal to angle of reflection. Theta is equal to angle of reflection. So ఈ మనకి theta వాల్యూ, n వాల్యూ, లాంబ్డా వాల్యూ తెలిస్తే మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, d వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ డైరెక్షన్లో మనం theta వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి d వాల్యూస్ వస్తాయి. డిఫరెంట్ డైరెక్షన్లో d1, d2 అండ్ d3, ఈ 3 వాల్యూస్, అలాగే θ1, θ2, θ3 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం అది ఏ టైప్ ఆఫ్ క్రిస్టల్లో కూడా చెప్పేసేయచ్చు. అంటే బ్రాగ్స్ ఈక్వేషన్ ఉపయోగించి మనం టైప్స్ ఆఫ్ క్రిస్టల్ ఏంటో కూడా చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనం క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటి, యూనిట్ సెల్స్ ఎన్ని రకాలు, దాంట్లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ క్యాలిక్యులేట్ చేయడం గురించి నేర్చుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.